పరాశర మహర్షి తెలిపిన ప్రకారం సూర్యుడినే తన గురువుగా హనుమంతుడు ఆరాధించాడు. ఒక్క నవవ్యాకరణం తప సూర్యుడి నుంచి సకల విద్యలు, వేదాలను హనుమంతుడు అభ్యసించాడు. బ్రహ్మచారి కావడంతో గృహస్థులకు మాత్రమే అర్హమైన నవవ్యాకరణాన్ని నేర్చుకోలేకపోతాడు. విద్యాభ్యాసం పూర్తి కావాలంటే ఆంజనేయుడు తప్పనిసరిగా వివాహం చేసుకోవాలని భావించిన సూర్యుడు త్రిమూర్తుల సూచన మేరకు తన కిరణాల కాంతితో సువర్చల దేవి అనే యువతిని సృష్టించాడు. ఈమె అయోనిజ అంటే యోని ద్వారా జన్మించని మహిళ. సువర్చలతో వివాహాన్ని సూర్యుడు నిర్ణయించిన హనుమంతుడు నిరాకరిస్తాడు. తాను ఆజన్మ బ్రహ్మచారిని కాబట్టి తన ప్రతిజ్ఞకు భంగం కలుగుతుందని సంశయం వ్యక్తం చేశాడు. గురుదక్షిణ కింద తన కుమార్తె సువర్చలను వివాహం చేసుకోవాలని సూర్యుడు ఆజ్ఞాపించాడు. అంతేకాదు సువర్చల దేవకన్య, ఆమెను వివాహం చేసుకున్న నీ బ్రహ్మచర్యానికి ఎలాంటి నష్టం జరగదు, ఇది లోక కళ్యాణం కోసమే జరుగుతున్న కార్యమని సూర్యుడు ఒప్పించాడు. వివాహం అయిన మరుక్షణమే సూర్యపుత్రిక తపస్సుకు ఉపక్రమించింది. దక్షిణ భారతదేశంలో సువర్చలదేవి పేరుతో ఈమె పూజలందుకుంటుంది. ప్రస్తుతం ఈ ఆలయం ఖమ్మం జిల్లాలోని పందిళ్లపల్లిలో ఉంది. ఈ ఆలయాన్ని దర్శించిన వారికి ఎలాంటి ఒడిదొడుకులు లేకుండా వైవాహిక జీవితం సాగుతుంది.